డాన్ మీడియాకు స్వాగతం. దసరా ఉత్సవాలలో భాగంగా పలు అమ్మవార్ల దేవాలయాలను దర్శించుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏలూరు కాలువ గట్టున వేంచేసి ఉన్న శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అలాగే పాతూరు కనకదుర్గమ్మ అమ్మవారు బొలిసలమ్మ అమ్మవారిని 18వ వార్డులో గొర్రెల శ్రీధర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వదుర్గ అమ్మవారి ఉత్సవాల్లోని శివాలయం రోడ్లో కనకదుర్గ అమ్మవారిని, వార్పు రోడ్లో కనకదుర్గ అమ్మవారిని సోమవారం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకుని పూజలు చేసుకున్నారు. అమ్మవారి ఆలయాల్లో అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రమంతటా ఉండాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ పాలనతో నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, తద్వారా నేడు కాలువల వెంబడి రిటైనింగ్ వాల్ వేసేందుకు సైతం కూటమి ప్రభుత్వం ఎదురుచూపులు చూస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం సహాయం చేస్తే కాలువ వెంబడి రిటైనింగ్ వాల్ను నిర్మించి రైతులను ఆదుకోవచ్చని ఆయన తెలిపారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.